ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఉగాది క్రోధి నామ సంవత్సరం మనకు రాబోయేది. ఇప్పుడు శుభకృత నామ సంవత్సరంలో ఉన్నాము. ఇది పోయిన తర్వాత క్రోధి నామ సంవత్సరం ఈ 2024లో వస్తుంది ఉగాది. ఈ సంవత్సరానికి రాజా పూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయము, కాందాయ ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందులో అంతర్భాగంగా ముందు మేషరాశికి తీసుకున్నట్లయితే ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఇది మేషరాశి వారికి. ఆదాయం 2, వ్యయం 8 వృషభ రాశి వారికి. రాజపూజ్యం 7, అవమానం 3 వృషభ రాశి వారికి. ఆదాయం 5 మిథున రాశికి, వ్యయం 5, రాజపూజ్యం 3, అలాగే అవమానం 6 మిథున రాశి వారికి. కాకపోతే కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానము 2. సింహరాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కాకపోతే తులారాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనురాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. అలాగే మకర రాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 14, అవమానం 5. ఇకపోతే కుంభరాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 4. ఇకపోతే మనము ప్రధానంగా కందాయ ఫలాలు, ఉగాది సంవత్సరానికి స్పెషల్గా కందాయ ఫలాలను ఇస్తాం. మనకి ఇప్పుడు మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్లో కానీ మనకు ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది ఫస్ట్ వీక్లో. ఇప్పుడు మనము ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు మొదటి సంఖ్య, తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2వ సంఖ్య, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3వ సంఖ్య. 4 మాసాలకు ఒక సంఖ్య, 3 సార్లు ఈ సంఖ్యలు వస్తాయి కాందాయ ఫలాల సంఖ్యలు. అందులో బేసి సంఖ్య లాభం, సమాన సంఖ్య సమలాభం, 0 శూన్యం అది అనారోగ్యము, ఫైనాన్స్, హెల్త్, వెల్త్ అన్నింటినీ దెబ్బతీస్తుంది. అశ్వని వారికి మొదట 4 నెలలు 2 సంఖ్య సమానంగా నడుస్తుంది. అంటే వీళ్ళకి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సమానం. తదుపరి 1వ సంఖ్య వచ్చింది అశ్వని నక్షత్రం వారికి. ఆగస్టు నుంచి నవంబర్ వరకు బాగుంటుంది. తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు కూడాను బాగా స్ట్రెస్ ఫేస్ చేస్తారు. హెల్త్, వెల్త్ 2 డౌన్ ఫామ్లో నడుస్తాయి. కాకపోతే భరణి నక్షత్రం వాళ్ళకి తీసుకున్నట్లయితే మొదట 5 సంఖ్య వచ్చింది. అనగా
ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై బావుంటుంది. తర్వాత 2 వచ్చింది. ఈ 2 సంఖ్య మీకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు సమానంగా చూపిస్తుంది. తర్వాత మూడో సంఖ్య వచ్చింది. మూడో సంఖ్య రావడం మూలంగా భరణి నక్షత్రం వారికి ఈ యొక్క నవంబర్ నుంచి మరలా ఉగాది వరకు కూడాను చక్కని అవకాశాలు, మీరు ఏదైతే కోరుకుంటారో ఆ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు కలుగుతాయి. ఇక కృత్తిక నక్షత్రం తీసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మధ్యమంలో 0 వచ్చింది. ఈ యొక్క ఆగస్టు నుంచి నవంబర్ వరకు వ్యతిరేక ఫలితాలు ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ. అలాగే చివరిలో 1వ సంఖ్య, చివరిలో 2వ సంఖ్య వచ్చింది భరణి నక్షత్రం వారికి. ఇక్కడ మరల చివరిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి? డిసెంబర్ నుంచి ఉగాది ఎండింగ్ వరకు. నెక్స్ట్ కృత్తిక నక్షత్రం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి టు ఆగస్టు బాగలేదు, మరలా ఆగస్టు నుంచి నవంబర్ వరకు బాగలేదు. చివరిలో ఒక సంఖ్య వచ్చింది. జనవరి నుంచి ఉగాది వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మీ ప్రతి విషయంలోనూ చూడగలుగుతారు. ఇంకా రోహిణి నక్షత్రం తీసుకున్నట్లయితే 3 సంఖ్య మొదట వచ్చింది. అనగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చాలా బాగుంటుంది మీరు పట్టిన ప్రతి పనిలో. మరలా మధ్యమ సంఖ్య 1 వచ్చింది. ఇది కూడాను మీకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు మంచి ఫలితాలు ఇస్తుంది. చివరిన కృత్తిక నక్షత్రంది కొట్టేయండి. ఇప్పుడు చెప్పేది నోట్ చేసుకోండి. కృత్తిక నక్షత్రం వారికి మొదటి 0 ఆగస్టు వరకు బాగలేదు, రెండవ 0 నవంబర్ వరకు బాగలేదు, చివరిలో 1 నవంబర్ టు ఉగాది వరకు 2025 ఉగాది పండుగ వరకు కూడాను చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్రం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ యొక్క ఆగస్టు నుండి మరలా నవంబర్ వరకు కూడాను మంచి మంచి ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్స్, అలాగే మీ చేతిలో ప్రతి విషయంలోనూ మీ టాలెంట్ తోటి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చివరిలో 4 జనవరి నుంచి నవంబర్ వరకు, జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడాను మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు సమానంగా కనిపిస్తున్నాయి. మృగశిర నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే 6 సంఖ్య సమ ఫలితాలను ఇస్తుంది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు. ఒక రకంగా మృగశిర వారికి మరలా మధ్యమంలో కూడా సమసంఖ్య 2 వచ్చింది. ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా సమ ఫలితాలు, అలాగే మరలా చివరిలో కూడా 2 సంఖ్య వచ్చింది. కాబట్టి మృగశిర నక్షత్రం వారికి ఈ యొక్క జనవరి నుండి డిసెంబర్ నుంచి కూడా మరలా వెళ్ళకి ఈ ఉగాది వచ్చే వరకు కూడా సమాన ఫలితాలు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకు మృగశిర నక్షత్రం వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా సమపాలనలో జీవితం వెళ్ళదీసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఆరుద్ర నక్షత్రం తీసుకున్నట్లయితే మొదటి సంఖ్య చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఏప్రిల్ టు ఆగస్ట్. తర్వాత మధ్యమ 0 మీకు ఈ యొక్క ఆగస్టు నుండి నవంబర్ వరకు కొంత వ్యతిరేకత, తర్వాత ఆఖరి 0 కూడా కొంత భయాందోళనలు, ప్రతి పనిలోనూ చిరాకులు ఫేస్ చేస్తారు ఉగాది వరకు. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం వారికి మొదట 4 నెలలు సమానంగా నడుస్తుంది. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, ఆగస్టు నుండి మరలా డిసెంబర్ వరకు తీసుకున్నట్లయితే, నవంబర్ వరకు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. 1 అంకె వచ్చింది. మరలా నవంబర్ నుంచి కూడాను, డిసెంబర్ నుంచి కూడాను ఈ యొక్క ఉగాది వరకు చక్కని ఫలితాలు వస్తాయి. బేసి సంఖ్య ఉంది ఇక్కడ 3. ఇకపోతే పుష్యమి నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చాలా ఎక్సలెంట్ పీరియడ్. తర్వాత ఆగస్టు నుండి నవంబర్ వరకు సమభావం, తర్వాత డిసెంబర్ నుండి ఉగాది వరకు చాలా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే
మొదట 2 అంకె వచ్చింది. ఈ 2 అంకె రావడం మూలంగా చక్కగా సమపాలనలో జీవితాన్ని గడిపేస్తారు. ఈ యొక్క ఏప్రిల్ నుండి చివర ఆగస్టు వరకును. తర్వాత మధ్యలో 0 వచ్చింది ఆశ్లేష నక్షత్రం వారికి. దీని మూలంగా మధ్యలో ఈ యొక్క ఆగస్టు నుండి నవంబర్ వరకు వ్యతిరేక ఫలితాలు. తర్వాత చివరిలో సమసంఖ్య వచ్చింది ఆశ్లేష నక్షత్రం వారికి. ఈ యొక్క నవంబర్ లాస్ట్ నుండి మరలా ఈ యొక్క ఫెస్టివల్ ఉగాది వరకు కూడాను సమభావంలో మీ జీవితం వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మఖా నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే మొదట 5 సంఖ్య వచ్చింది. దీని మూలకంగా మఖా నక్షత్రం వారికి ఈ యొక్క ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మంచి అభివృద్ధి జరుగుతుంది. తర్వాత మధ్యమంలో కూడాను మధ్య సంఖ్య 1 సంఖ్య వచ్చింది కాబట్టి ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడాను మంచి ఫలితాలు వస్తాయి. చివరిలో సమసంఖ్య ఉంది 2 వచ్చింది కాబట్టి ఇంకా మరలా డిసెంబర్ టు మరలా వచ్చే ఉగాది వరకు సమపాలలో మీ జీవితం నడిచే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే పుబ్బా నక్షత్రం తీసుకున్నట్లయితే పుబ్బ వారికి మొదటి 0 వచ్చింది. ఇది 4 నెలలు కూడాను ధనమాన ప్రాణాలకు అపాయంగా మారుతుంది, అనగా ఆగస్టు వరకు. రెండవ సంఖ్య ఇక ఆగస్టు నుంచి నవంబర్ వరకు సమానంగా ఉంటుంది. చివర 0 మరలా హానిని తెలుపుతుంది డిసెంబర్ నుండి మరలా వచ్చే ఉగాది వరకు. ఉత్తరా నక్షత్రం తీసుకున్నట్లయితే మొదటి సంఖ్య 3 వచ్చింది. ఎక్సలెంట్ పీరియడ్ ఏప్రిల్ టు ఆగస్ట్. తర్వాత మధ్యలో 0 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడాను ఈ యొక్క ఆగస్టు తర్వాత నవంబర్ వరకు చాలా స్ట్రెస్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరో చివరిలో కూడా 3 వచ్చింది కాబట్టి బేసి సంఖ్య చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క ఉత్తర నక్షత్రం వారికి, అంటే డిసెంబర్ నుండి ఈ యొక్క ఏప్రిల్ వరకు మరలా ఉగాది వరకు కూడాను మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. హస్త నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే మొదట 6 వచ్చింది, 6వ సంఖ్య వచ్చింది. వీరికి ఈ ఉగాది నుంచి ఆగస్టు వరకు సమపాలనలో జీవితం నడుస్తుంది. తదుపరి మరలా మధ్యమంలో ఆగస్టు నుండి నవంబర్ వరకు 1వ సంఖ్య వచ్చింది, ఎక్సలెంట్ పీరియడ్. మరల డిసెంబర్ అప్ టు మరల కమింగ్ ఉగాది వరకు కూడా 1 సంఖ్య వచ్చింది. ఇది కూడా ఎక్సలెంట్ పీరియడ్ మీకు గమనించగలరు. చిత్తా నక్షత్రం తీసుకున్నట్లయితే మొదట 1 వచ్చింది. ఈ యొక్క మార్చి ఏప్రిల్ నుండి కూడాను చక్కగా మీకు ఆగస్టు వరకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత 2వ అంకె వచ్చింది మీకు ఆగస్టు నుండి నవంబర్ వరకు సమానం. తర్వాత 4th నెంబర్ వచ్చింది. ఈ 4 నెంబర్ కూడాను ఈ యొక్క డిసెంబర్ నుంచి మరలా వచ్చే ఉగాది వరకు కూడాను మీకు ఎక్సలెంట్ గ్రోత్ ఇచ్చే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి విషయాలలో జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ చిత్తా నక్షత్రం తీసుకుంటే చిత్తా నక్షత్రం వారికి మొదట సంఖ్య 1 వచ్చింది. ఈ 1 రావటం మూలంగా ఏప్రిల్ నుండి మరలా ఆగస్టు వరకు ఎక్సలెంట్ పీరియడ్. మరలా 2 వచ్చింది వీళ్ళకి మధ్య సంఖ్య. ఈ మధ్య సంఖ్య ఆగస్టు నుండి నవంబర్ వరకు సమాన జీవితం. తర్వాత 4 వచ్చింది. మరలా డిసెంబర్ నుంచి ఉగాది వరకు కూడా నార్మల్ జీవితం జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే స్వాతి నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క 4 సంఖ్య ప్రధానంగా వచ్చింది. ఈ యొక్క ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు సమానంగా ఉంటుంది. తర్వాత మధ్యమ 0 వచ్చింది ఆగస్టు నుండి నవంబర్ వరకు. ఇది అనేక అనర్థాలకు దారితీస్తుంది. తర్వాత చివరిలో 2 సమసంఖ్య వచ్చింది. డిసెంబర్ నుంచి మరలా ఆగస్టు వరకు సమాన జీవితాన్ని ఫేస్ చేస్తారు ప్రతి విషయంలోనూ. అలాగే విశాఖ నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే మొదట 7వ సంఖ్య వచ్చింది, ఎక్సలెంట్. ఈ యొక్క ఏప్రిల్ నుండి మరలా ఆగస్టు వరకు బాగుంటుంది. తర్వాత మధ్యలో 1 సంఖ్య వచ్చింది కాబట్టి ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా బాగుంటుంది. తర్వాత చివరిలో 0 వచ్చింది.
అంటే డిసెంబర్ నుండి మరలా ఏప్రిల్ వరకు, ఉగాది వరకు కొంత హెల్త్ ఇష్యూస్ కావచ్చు అని ప్రతి విషయంలోనూ చాలా జీవితం చిరాగ్గా కొనసాగుతుంది. అలాగే అనురాధ నక్షత్రం తీసుకుంటే ఆగస్టు వరకు, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సమానమైన జీవితం. అక్కడి నుంచి మరలా డిసెంబర్ వరకు కూడాను, నవంబర్ వరకు కూడాను సమానమైన జీవితం. తర్వాత చివర్లో 3 వచ్చింది. ఈ యొక్క డిసెంబర్ నుండి మరలా ఈ యొక్క ఉగాది వరకు కూడాను, ఏప్రిల్ ఉగాది వరకు కూడాను చాలా జీవితం ఎక్సలెంట్‌గా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం తీసుకుంటే మొదట ఫిఫ్త్ సంఖ్య వచ్చింది కాబట్టి కందాయ ఫలాలలో ఏప్రిల్ టు ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. మధ్యమ 0 ఈ యొక్క ఆగస్టు నుంచి కూడాను నవంబర్ వరకు వ్యతిరేక ఫలితాలు ఫేస్ చేస్తారు. అలాగే 1 సంఖ్య జ్యేష్ఠ నక్షత్రం వారికి చివరిలో వచ్చింది. డిసెంబర్ నుండి మరలా ఉగాది వరకు చాలా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మూలా నక్షత్రం తీసుకున్నట్లయితే మొదట 0 వచ్చింది. ఉగాది నుండి ఆగస్టు వరకు పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. కొంత చిరాకులు ఉంటాయి. తర్వాత మధ్యమంలో 1 వచ్చింది. ఆగస్టు నుండి నవంబర్ వరకు ఎక్సలెంట్ పీరియడ్. అలాగే చివరిలో 4th వచ్చింది కాబట్టి ఈ యొక్క నవంబర్ నుంచి డిసెంబర్ టు కమింగ్ ఉగాది వరకు కూడా సమానమైన ఫలితాలు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకు మొదట 3 సంఖ్య వచ్చింది. ఈ యొక్క ఏప్రిల్‌లో వచ్చే ఉగాది నుండి ఈ యొక్క శ్రావణ మాసం మనకు ఆగస్టు వరకు ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యమంలో పూర్వాషాఢ వరకు 2వ సంఖ్య వచ్చింది. సమఫలితాలను ఇస్తుంది ఆగస్టు టు నవంబర్. చివరిలో కూడాను సమసంఖ్య వచ్చింది కాబట్టి మరలా ఈ యొక్క డిసెంబర్ నుండి ఆ యొక్క సంవత్సరాంతం వరకు కూడాను మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు సమానంగా గోచరిస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మొదట 4 నెలలు ఈ యొక్క ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఆగస్టు వరకు ఫలితాలు అన్నిటివి సమాన స్థాయిలో జరుగుతాయి. మధ్యమ 0 తోటి ఈ యొక్క ఆగస్టు నుండి నవంబర్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తదుపరి మరలా డిసెంబర్ నుండి మరలా కమింగ్ ఉగాది వరకు చివర కూడా 0 వచ్చింది కాబట్టి అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. గమనించగలరు, శాంతులు చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఈ యొక్క ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 1 సంఖ్య వచ్చింది. 1వ సంఖ్య వచ్చింది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. మరలా ఆగస్టు నుండి నవంబర్ వరకు కూడా 1 సంఖ్య వచ్చింది. ఎక్సలెంట్ పీరియడ్. మరలా చివరిలో 3 వచ్చింది. ఇంకా బాగుంటుంది. ఆ యొక్క డిసెంబర్ టు మరలా కమింగ్ ఉగాది వరకు బాగుంటుంది. గమనించగలరు. ధనిష్ట నక్షత్రం తీసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఈ ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 4 సంఖ్య వచ్చింది. సమజీవితాన్ని గడుపుతారు. అలాగే ఆగస్టు నుండి మరలా నవంబర్ వరకు 2 సంఖ్య వచ్చింది. ఇందులో కూడా సమజీవితాన్ని గడుపుతారు. చివరిలో 1 వచ్చింది. చివరిలో మీకు నవంబర్ వెళ్ళిన తర్వాత డిసెంబర్ టు ఉగాది ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శతభిషం నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆగస్టు వరకు కూడాను ఏప్రిల్ నుండి మంచి లైఫ్ లీడ్ చేస్తారు. తర్వాత ఆగస్టు నుండి నవంబర్ వరకు 0 అనేక ప్రాబ్లమ్స్. తర్వాత ఈ యొక్క డిసెంబర్ నుండి కూడాను మరలా ఉగాది వరకు 4 సంఖ్య వచ్చింది కాబట్టి జీవితం సాఫీగా వెళ్తుంది. అంత హై లెవెల్‌లో ఉండదు, లో లెవెల్‌లో ఉండదు. పూర్వభద్ర నక్షత్రం తీసుకున్నట్లయితే మధ్య ఉగాది నుండి ఆగస్టు వరకు మంచి పీరియడ్. తర్వాత 1వ నెంబర్ రాబట్టి తర్వాత 2 వచ్చింది. ఇది ఆగస్టు నుండి నవంబర్ వరకు సమభావాన్ని ఇస్తుంది. మరల చివరిలో కూడా మీకు పూర్వభద్ర వారికి ఎక్సలెంట్ పీరియడ్ 2 వచ్చింది. సమభావంలో ఉంటుంది డిసెంబర్ టు ఉగాది వరకు. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం తీసుకున్నట్లయితే ఇక్కడ మొదట 5 వచ్చింది. ఉగాది నుండి ఆగస్టు వరకు ఎక్సలెంట్ పీరియడ్. తర్వాత 2వ సంఖ్య వచ్చింది. ఆగస్టు నుండి నవంబర్ వరకు సమజీవితం.
చివరి సంఖ్య 0 వచ్చింది. ఈ డిసెంబర్ నుండి మరలా నెక్స్ట్ కమింగ్ ఉగాది వరకు కూడాను అన్ని పేచీల కిందనే ఉంటుంది జీవితంలో. నెక్స్ట్ తీసుకున్నట్లయితే రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో మొదట 0 వచ్చింది. ఈ యొక్క ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చిరాకులు. మధ్యమ 0 కూడా ఆగస్టు నుంచి నవంబర్ వరకు చిరాకులు. చివరిలో 3 వచ్చింది. ఈ యొక్క డిసెంబర్ నుండి ఈ యొక్క ఏప్రిల్ వరకు మరలా కమింగ్ ఏప్రిల్ ఉగాది వరకు కూడాను కొంత ఊరట కలిగించే సంఘటనలు ఫేస్ చేయగలుగుతారు. శుభం. ఇది ఉగాది క్రోధినామ సంవత్సరం కాందాయ ఫలాల వివరణ. శుభం.